మనము భూమి మీద ప్రతి ఒక్క జీవి బ్రతకడానికి ఏం అవసరము? ఆక్సిజన్. ఆక్సిజన్ దేని ద్వారా మనకు లభిస్తుంది? ఇంకా ఆక్సిజన్ మనకి ఎక్కడెక్కడ నుంచి లభిస్తుంది? మొక్కలే కాకుండా ప్రయోగశాల నుంచి కూడా మనం తయారు చేసుకోవచ్చు. కానీ సహజంగా మనకు మొక్కల నుంచే లభిస్తుంది. ఈరోజు అవి మొక్కలు మరి ఆక్సిజన్ ఇస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ను కూడా ఇస్తాయి. మొక్కలు శ్వాసక్రియలో రెస్పిరేషన్లో ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను వదిలిపెడతాయి. అవి ఆహారాన్ని తయారు చేసుకునే క్రమంలో కిరణజన్య సంయోగ క్రియలో భూమి నుండి నీటిని మరియు ఖనిజ లవణాలను, సూర్యుడి నుంచి సూర్యకాంతిని, గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆహారాన్ని తయారు చేస్తాయి. ఆహారాన్ని తయారు చేసుకున్నప్పుడు అవి ఆక్సిజన్ను వదిలేస్తాయి. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ వాయువును బయటికి వదిలిపెడతాయి. ఆ ఆక్సిజన్ వాయువునే మనం పీల్చుకోవడం జరుగుతుంది. ఈరోజు మనం నిరూపించబోతున్న ప్రయోగంలో మొక్కలు కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ను రిలీజ్ చేస్తాయి, వదిలేస్తాయి, బయటికి పంపిస్తాయి అనడానికి నేను హైడ్రిల్లా మొక్కలను తీసుకున్నాను. ఏ మొక్కలను? హైడ్రిల్లా మొక్కలు అంటేనే నీటిలో పెరిగేది. మరి నీటిలో పెరిగే ఈ మొక్కలు తీసుకొని నేను ఈ షాంకో కుప్ప లోపల పెట్టిన, ఫోన్ షేప్లో ఉన్న కుప్ప లోపల పెట్టిన, దీనికి టెస్ట్ ట్యూబ్లో కొన్ని వాటర్ తీసుకొని నీళ్ళు ఎందుకు పోస్తున్నాము అంటే మనకు వచ్చే ఏదో ఒక వాయువు రిలీజ్ అయ్యేది మనకు కనబడాలి. ఇక్కడ మనకు ఇది రిలీజ్ అయినప్పుడు బుడగల రూపంలో మనకు చిన్న చిన్నగా బుడగలు కనబడతాయి. కాబట్టి నేను ఇందులో నీళ్లు నింపిన కొన్ని అవి ఆటోమేటిక్గా పడిపోతాయి. కొన్ని వాటర్ పడిపోయినాయి నాన్న. మనం ఇది ఎండకు పెట్టాలి. ఎండకు పెట్టి కాసేపు అయిన తర్వాత చూద్దాము. మనం స్కూల్ అయిపోయాక పెట్టే ఉంచాలి. వదిలేసేయాలన్నా కాసేపు అయినాక బుడగలు